ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని కోరుకుంటూ నేను ఈ ద్వాదశ రాశుల వారి ఫలితాలను మొదలు పెడుతున్నాను. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలని చూసే ముందు ఒకసారి వీరికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అలాగే అవమానం ఏ విధంగా ఉన్నాయో కూడా పరిశీలిద్దాం. ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది, రాజపూజ్యం 2, అవమానం 4. సరే, ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గురు మార్పుని ప్రధానంగా మనం ఎప్పుడైనా సరే రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు అనేక గ్రహాల మార్పులను పరిగణలోకి తీసుకుంటూ మనం రాశి ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనం ఏం చేద్దాము అని అంటే శని మనకి ఏమీ కూడా మారటం లేదు, ఆయన మనకి మీనరాశిలోనే సంచరిస్తున్నారు. రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు వాటికి కూడా ఎటువంటి మార్పు కనిపించటం లేదు. ఒక గురుగ్రహ మార్పు మాత్రం మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి గురువు మనకి ఇక్కడ మేషరాశి వారికి చతుర్థ స్థానంలోకి రాబోతున్నారు, తృతీయంలో నుంచి చతుర్థంలోకి రాబోతున్నారు. ఇది మనకి జూన్ 2వ తారీఖు నుంచి కనపడుతుంది అనమాట. కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి మేషరాశి వారికి గురువు తృతీయంలో నుంచి చతుర్థంలోకి రావటము, అలాగే ఈయన ఈ చతుర్థ స్థానంలో అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉంటారు. తర్వాత ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి జనవరి 2027 జనవరి 25 2027 వరకు ఈయన సింహరాశిలో ఉండటం అనేది మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే తర్వాత మళ్ళీ ఈయన జనవరి 25 2025 నుంచి మళ్ళీ ఈయన కర్కాటకంలోకి మారటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒకటి గురువు సంచారం ప్రధానంగా తీసుకుంటున్నాము. రెండోది ఏంటి అని అంటే ఈయన కర్కాటకంలోకి మారటం వలన, అంటే గురువు కర్కాటకంలోకి మారటం వలన కలిగే మార్పులు ఏమిటి అనే వాటిని మనం పరిశీలిద్దాం. సరే, ఇక్కడ గురువు కర్కాటకంలోకి రావటం అంటే ఉచ్చస్థితిలో ఉండటం అని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత భాగ్యాధిపతి కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ ఈయన ద్వాదశాధిపతి కూడా అవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం గమనించుకోవాలి. శనేశ్వరును మనకి ద్వాదశాల్లో ఉండటం మేషరాశి వారికి, అలాగే గురువు చతుర్థ భావంలోకి రావటం వలన ఇక్కడ బేసిక్గా మనం గమనించేది ఏమిటి అని అంటే బంధువుల వలన కొంచెము ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు అనేక విషయాలలో మీకు చింత అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక రకమైన బాధ అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు జంతువుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అలాగే అక్టోబరు 31 నుండి జనవరి 25 వరకు గురువు వీరికి పంచమ స్థానంలోకి రాబోతున్నారు. అంటే గురువు సింహంలో ఉంటారు. దీనివల్ల ఏంటి అనంటే పుత్ర వృద్ధి కలుగుతుంది, సంతానంకి మంచిగా, అంటే సంతానానికి సంబంధించి అభివృద్ధి అనేది కనపడుతుంది. మంచి మిత్రులు మనకి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రభువుల అనుకూలత, అంటే మన సీనియర్స్ అనుకుందాం, లేకపోతే మనం చేస్తున్న పని అనుకుందాం, లేదా మనం గనక రాజకీయ పరంగా గనక ఉంటే రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా ప్రభువుల వలన అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా మనం శని ద్వాదశంలో ఉంటారు గనక శని ద్వాదశంలో ఉన్నప్పుడు కలిగేది ఏమిటో చూద్దాము. అనవసరపు పనులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు శత్రువుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శత్రువుల వలన నిందలు, అవమానాలు, అలాగే వారి వలన ఆస్తి నష్టం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో పాటు మీ యొక్క భార్య పిల్లలకి అనారోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. తర్వాత ఇక్కడ మనకి ప్రధానంగా ఇంకొక విషయం మనం గమనించేది ఏంటంటే రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు ఏమీ మారటం లేదని చెప్పుకున్నాము. కాబట్టి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహువు వీరికి దశమంలోకి మారటం అనేది కనపడుతుంది. దశమంలోకి వచ్చిన రాహువు మంచిగా లాభాన్ని ఇస్తూ ఉంటాడు, ఆర్థికంగా అనుకూలతనిస్తాడు. అయితే కేతువు వీరికి చతుర్థంలో ఉండటం వలన ఈయన కొంత మానసికంగాను, అలాగే ఈయన కుటుంబ సభ్యులతోటి, లేకపోతే సుఖశాంతుల విషయంలో, తల్లిగారి విషయంలో వీరికి కొంత చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రధానంగా వీటిని మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము. ఇంకా దీంతో పాటు ఓవరాల్గా వీరికి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం. ఆర్థిక పరమైన విషయాల గురించి ఎక్కువగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం గనక ధనం విషయాలలో సాధారణంగా వీళ్ళకి అంతగా స్థిరత్వం అనేది కనిపించటం లేదు. నేను ఇందాకే చెప్పినట్టు గురువు చతుర్థాల్లో ఉచ్చస్థితిలో ఉన్నంత మాత్రానే మనకేమీ అక్కడ పూర్తిగా లాభం అనేది కలగదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే
గురువు ఇక్కడికి రావటం వలన కొంతవరకు ఆర్థికంగా అనుకూలత ఉన్న స్థిరత్వం ఉండటం లేదు అని చెప్పుకుంటున్నాం. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క గృహావసరాలు అనుకుందాం, పిల్లల చదువు సంధ్యలు అనుకుందాం, కుటుంబ బాధ్యతలు అనుకుందాం, వీటికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు అనేక పెట్టుబడుల వైపు ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఖర్చు పెట్టడం అనేది కూడా కనబడుతూ ఉంటుంది. రాహు ప్రభావం వలన, ఎందుకంటే రాహు మనకి ఏకాదశంలో ఇంకా డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు గనక ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే మీరు అనేక పెట్టుబడులు పెట్టాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు నియంత్రించుకోవాలి. ఇంకా తర్వాత మనం కుటుంబ సభ్యుల గురించి చూద్దాము. కుటుంబ సభ్యుల మధ్యన చాలా వరకు కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న మాటలకి కూడా అపార్థాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా శని ప్రభావం వలన మీరు అనేక విషయాలలో బాధ్యతాయుతంగా కూడా మీరు వ్యవహరించేందుకు అవకాశం అనేది కనపడుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పిల్లల విషయాలలో మీకు ఎప్పుడైతే గురువు సింహరాశిలోకి మారతారో, అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు, అప్పుడు మీకు సంతానానికి సంబంధించి మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం ఆస్తిపాస్తుల గురించి చూద్దాము. ఈ సంవత్సరం అయితే పెద్దగా ఇంటికి సంబంధించి మీరు ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవటం, లేదా ఇంటికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమైనా రిపేరింగ్ వర్కులు అనుకుందాం, ఇలాంటివి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాహనాలు లాంటివి కొన్ని అవకాశం కూడా కనపడుతోంది. దీంతో పాటు గృహాల్లో కొత్త వస్తువులు, అలంకరణలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇందాకే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాలి. అధిక ఖర్చు పెడుతూ ఉంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నా ఖర్చు ఎక్కువగా ఉండటం అనేది కొంచెం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సరే, మనం అనారోగ్యము, శత్రువులు, కోర్టు కేసులు వీటి గురించి కూడా ఆలోచిద్దాం. పాత కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంతవరకు ముందుకు సాగుతూ ఉంటాయి. శత్రువుల వలన కొంత ఇబ్బందికి, అవమానాలకి గురవుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా తప్పనిసరిగా కొంత జాగ్రత్త వహించాలి. ఎక్కువ శాతం రక్తపోటు ఉండటం, బీపీ, షుగర్, తర్వాత దీనికి సంబంధించి తలనొప్పి విపరీతంగా రావటం, నిద్ర పట్టకపోవటం, ఇలాంటి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి పరిస్థితిని పరిశీలిద్దాం. ఇక్కడ వీరికి మాత్రం ప్రయత్నం అనేది కొంత కొనసాగుతూ ఉంటుంది. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్యన కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు నెమ్మదిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు వాటిని త్వరితగతంగా, అంటే తొందరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీకు అవన్నీ కూడా సమస్యలుగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఈ భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఏదైనా సరే ఒక మంచి రాతకోతలు లాంటివి పెట్టుకొని, రాతపూర్వక ఒప్పందాలు లాంటివి చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం అనేది మంచిది. సరే, ఇంకా వీటన్నిటితో పాటు మనం ఇంకొకసారి మీ యొక్క ఉద్యోగము వీటి గురించి కూడా చూద్దాము. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి గురువు ఎప్పుడైతే చతుర్థంలోకి మారతారో అప్పుడు వీరికి కొంత నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నా కూడా ఇందులో మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటూ మీరు గనక వారికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే అందులో మాత్రం మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇక్కడ ప్రధానంగా మనం ఏ గ్రహాలు మీ యొక్క రాశిని ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే శని అలాగే రాహువు, ఇవి రెండూ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి మీరు గతంలో కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో, అంటే 2025 సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు అనేవి ఇప్పుడు మీకు రావచ్చు. ఇవి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. కాబట్టి ఈ రెండింటినీ మీరు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు సహనంతో గనక ఉంటే చక్కగా మీకు మార్పులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యమైన మనం ఈ సంవత్సరం మనం చాలా వరకు కూడా మేషరాశి వారు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అహంకారానికి పోకూడదు. అహంకారానికి పోకుండా ఉండటం, అలాగే పరిస్థితులకి తగినట్టుగా వ్యవహరించటం, ఇది మీరు నేర్చుకోవాలి. సహనంతో ఉండేందుకు ప్రయత్నించాలి. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తుండాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఏది తప్పు చేస్తున్నాం, ఏది కరెక్ట్ చేస్తున్నాం, మనం తీసుకుంటున్న స్టెప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వీటి గురించి మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతుంది. ప్రమాదాల విషయానికి వస్తే వాహన ప్రమాదాలు లాంటివి ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే చిన్న చిన్న గాయాలు లాంటివి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, జంతువుల వలన కూడా మీకు ప్రాబ్లమ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సరే, ఇంకా ఈ సంవత్సరంలో మీకు లక్కీ కలర్స్ ఏమిటో చూద్దాం. ఎరుపు, కాషాయము, గోధుమ. జెమ్ స్టోన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు మనం రూబీ అంటాం కదా, కెంపులు అంటాము, కెంపు పెట్టుకోవచ్చు. అలాగే మీకు లక్కీ డేస్ మంగళవారం, ఆదివారం, ఇవి మీకు బాగుంటాయి. ఇంకా ఇక్కడ దీంతో కొంతవరకు కూడా మనకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. ఇందాకే నేను చెప్పినట్టుగా మీరు మాత్రం అహంకారాన్ని తగ్గించుకోవాలి, సహనంతో ఉండాలి, ఓర్పు నేర్పు చూపించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవి మేషరాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం అయితే 5 కనపడుతోంది, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే ఇక్కడ మనకి వృషభ రాశి వారికి మీరు పరిశీలించారంటే జూన్ వరకు కూడా, అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు వీరికి ద్వితీయంలో ఉంటారు. తర్వాత వీరికి తృతీయంలోకి మారటం కనపడుతోంది. అలాగే ఈయన అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా వీరికి తృతీయంలోనే సంచరిస్తూ ఉంటారు. దీని తర్వాత కర్కాటక రాశిలోకి, తర్వాత వీరికి సింహరాశిలోకి అంటే చతుర్థంలోకి రావటం మనం పరిశీలిస్తాం. కాబట్టి అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు వీరికి చతుర్థంలోకి సంచరించడం అనేది కనపడుతుంది. అయితే ఇక్కడ మనకి శనేశ్వరుని మార్పు అనేది అయితే ఏమీ కనిపించటం లేదు. రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు మారటం లేదు. తర్వాత మాత్రం రాహువు వీరికి మకర రాశిలోకి, అలాగే కేతువు కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. కాబట్టి దీని ప్రకారంగా అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాము. ముందర గురువు వీరికి తృతీయంలోకి మారటం వలన ఇక్కడ జరిగే విషయం ఏమిటి అనంటే, వీరికి కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం అనేది కనపడుతోంది. సో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఉద్యోగంలో ఏమైనా మార్పుల గురించి ఆలోచన చేస్తున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, వీటి గురించి ఎవరైతే అనుకుంటారో వారికి సంబంధించి కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు, తర్వాత మీ యొక్క స్నేహితులతోటి మీకు ఎడబాటు, వియోగము అంటాం కదా, స్నేహితులతోటి గొడవలు రావటము, స్నేహితులు దూరం అవ్వటము, ఇలాంటివి కొంతవరకు కనబడుతుంటాయి. మీరు ఏ పనులైతే చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా ఏదో ఒక రకంగా కొంత భంగం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనకి 31వ తారీఖు నుంచి కూడా జనవరి 25 వరకు, జనవరి 25, 2027 వరకు కూడా గురువు వీరికి చతుర్థంలో సంచరిస్తారు. కాబట్టి వీరికి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వీరికి సాధారణంగా అక్కడే కేతు కూడా సంచరిస్తున్నారు కనుక కుటుంబ సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉండదు, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చూసుకోవాలి. వీటన్నిటితో పాటు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఆనందం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. సరే, ఇంకా వీటన్నిటితో పాటు శని అయితే వీరికి లాభస్థానంలోనే ఉన్నారు, సంచరిస్తున్నారు. కాబట్టి లాభస్థానంలో ఉన్న శని లేకపోతే ఏకాదశంలో సంచరిస్తున్న శని సకల సుఖాలను ఇస్తాడని చెప్తారు, ధనప్రాప్తిని కలిగిస్తాడని కూడా మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బేసిక్గా డిసెంబర్ 5వ తారీఖు నుంచి కేతువు వీరికి కర్కాటకంలోకి వెళ్తున్నారు, తృతీయంలోకి మారబోతున్నాడు. కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు. కానీ రాహు మాత్రం వీరికి భాగ్యంలోకి రాబోతున్నారు. కాబట్టి కొంచెం ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే కొన్ని గ్రహాలు మనకి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని గ్రహాలు మాత్రం కొంచెం ప్రతికూలతను ఇస్తున్నాయి. సరే, వీటికి ప్రకారంగా మరి వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా ఆర్థికంగా వీరికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా కొంత వీరికి అనుకూలత అనేది ఉంది, భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏంటంటే మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు, శ్రమకి తగిన ఫలితం కోసం ఎక్కువగా మీరు ఆశిస్తూ ఉంటారు. అలాగే భూమి, ఆస్తిపాస్తులు వీటిపైన ఎక్కువగా ఖర్చు చేసేందుకు కూడా మీకు అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే కుటుంబ ఖర్చులు కూడా మీకు అధికంగా ఉంటాయి. ఇక్కడ వృషభ రాశి వారికి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి, ఆచితూచి వ్యవహరించండి.
మీకు సమయానికి ఆర్థికంగా అనుకూలత అనేది కలుగుతూ ఉండొచ్చు. కానీ ఎక్కడో అక్కడ మళ్ళీ మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. సో, ఎందుకంటే తృతీయంలోని గురువు ప్రత్యేకించి మీ అవసరాలకు తగినట్టుగా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు గానీ, చాలా బాగా మీకు ఆర్థికంగా మీకు హెల్ప్ చేస్తాడని మనం చెప్పుకోలేం. అందుకని ఏంటంటే భూమి, ఆస్తులు ఇట్లాంటి వాటి మీద మీరేమన్నా ఇన్వెస్ట్‌మెంట్స్, దీర్ఘకాలికంగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్ వీటిపైన మీరేమన్నా పెడతాను అంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆస్తిపాస్తులు కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, వెహికల్స్ కొనుక్కోవచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడులు వీటి గురించి ఆలోచన చేయొచ్చు. ఇవన్నీ మీకు బానే ఉంటాయి. సరే, ఇంకా కుటుంబానికి సంబంధించి పరిశీలించామనంటే, కుటుంబానికి సంబంధించి ఇందాకే నేను చెప్పాను కదండి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అయితే చూసుకోవాలి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అని చెప్పను కానీ అశాంతి అయితే ఉండదు. కానీ ఏదో ఒక రకంగా కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాగే శుభకార్యాలు చేయాలనే ఆలోచన మాత్రం కలుగుతూ ఉంటుంది. శుభకార్యాలు చేసే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం మాత్రం చాలా బలంగా ఉంటుందన్నమాట. దీంతో పాటు పిల్లల అభివృద్ధి మీకు మంచిగా గౌరవాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. కాబట్టి గౌరవ మర్యాదలు సంతానం వలన పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇందాకే చెప్పుకున్నాము, కొత్త వాహనాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, ఇంటికి సంబంధించిన అలంకరణలు ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశాలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా పెద్ద సమస్యలు అంటూ ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అలాగే వివాహానికి సంబంధించి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే వివాహానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా వారికి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధ బాంధవ్యాలలో కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా వృత్తిరీత్యా కనుక మనం చూసాము అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి జనవరి 25 వరకు కూడా వృత్తిరీత్యా మీకు మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా కనపడతాయి. కాబట్టి ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి. అలాగే ఆర్థికంగా కొంత అనుకూలత కూడా మీకు కనపడుతుంది. దీంతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వీటి గురించి కనుక మీరు ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంటుంది. సరే, ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహాలు మీకు ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఈ మొత్తం పరాభవ నామ సంవత్సరంలో ఏ గ్రహాల వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు, లేదా ఏ గ్రహాల వలన మీరు ఎక్కువగా కర్మలు చేస్తూ ఉంటారు అనే దాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి శుక్రుడు అలాగే గురు ప్రభావం వలన మంచిగా కొంతవరకు కంఫర్టబుల్ జోన్లోనే ఉంటున్నారు. కానీ మీరు చేసిన పనులకి సంబంధించిన రిజల్ట్ కూడా మీరు ఈ సంవత్సరాల్లో పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా మీరు తృప్తిగా ఉండడానికి ప్రయత్నించాలి. మీరు ఎక్కువగా అసంతృప్తికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయటం ఉంటుంది. ప్రతి చోట పరుగులు పెట్టడం ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది. కాబట్టి ఉన్నదానిలో ఉన్నట్టుగా అంటే మీకు ఎంత ఉందో అందులో తృప్తిగా ఉండేందుకు ప్రయత్నించండి. దాని వలన మీరు ఎక్కువగా ఆనందాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ ప్రత్యేకించి మనం ఏమి యాక్సిడెంట్ ప్రోన్స్ అలాంటివి ఏమి చెప్పుకోవట్లేదు. బట్ జాగ్రత్తగా ఉండటంలో అయితే తప్పులేదు. అలాగే మీకు లక్కీ కలర్స్ కనుక మనం చూసామంటే తెలుపు, లేత ఆకుపచ్చ, అలాగే మీకు కలిసి వచ్చే స్టోన్ ఏంటి అని అంటే డైమండ్, లక్కీ డేస్ ఏంటి అని అంటే శుక్రవారం. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. శుభం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. సరే, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే గురు మార్పుని మనం తీసుకుందాము. గురువు మనకి ఇక్కడ జూన్ 2వ తారీఖు నుంచి మీ యొక్క రాశి నుంచి అంటే మిథున రాశి నుంచి ద్వితీయంలోకి మారబోతున్నారు. అలాగే ఈయన ఆల్మోస్ట్ అక్టోబర్ 30, 2025 వరకు కూడా మీకు ద్వితీయంలోనే సంచరిస్తారు. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు తృతీయంలో సంచరించబోతున్నారు. ఇంకా శనేశ్వరుని మార్పు అయితే మనకేమీ కనిపించటం లేదు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహుకేతు గ్రహాల మార్పును కూడా మనం కొంతవరకు పరిశీలించాల్సి ఉంటుంది. కేతువు వీరికి అంటే మిథున రాశి వారికి ద్వితీయంలో సంచరిస్తారు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహువు అష్టమంలోకి మారబోతున్నారు. కాబట్టి దీని ప్రకారంగా ఎలా ఉంటుందో మనం కొంచెం పరిశీలిద్దాము. ముఖ్యంగా గురువు ఉచ్చస్థితిలోకి మారబోతున్నారు. కాబట్టి ఈయన చాలా వరకు కూడా
ఆర్థికంగా అనుకూలతని కలిగిస్తాడు. సుఖాన్ని, మాటకి మంచి గౌరవాన్ని పెంచటము, నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవటము, గౌరవ మర్యాదలు పెరగటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తర్వాత తృతీయంలోకి మారిన తర్వాత కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులైతే కనపడతాయి. అలాగే శత్రువుల వలన ఇబ్బందులుంటాయి. మిత్రుల వలన కూడా మిత్రులే శత్రువులు కూడా అవుతూ ఉంటారు. మిత్రులు దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కార్యభంగం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. సరే, వీటితో పాటు ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే శనైశ్వరుని యొక్క బలం ఏ విధంగా ఉందో మనం చూద్దాము. బేసిక్గా ఏంటంటేనండి, కొంచెం శనైశ్వరుని బలం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీరికి గౌరవ భంగాలు కలగటము, తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, వ్యాపారం చేస్తుంటే అనుకూలించకపోవటం, ఏదో ఒక రకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇందులో కొంచెం బాధ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ డిసెంబరు 5వ తారీఖు నుంచి కూడా ఈయన అష్టమంలోకి, అంటే రాహువు అష్టమంలోకి మారబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రమాదాలు లాంటివి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. దీంతో పాటు కేతువు మీకు తృతీయం నుంచి ద్వితీయంలోకి మారుతారనమాట. కాబట్టి ఆర్థిక పరమైన నష్టాలను కలిగించకుండా జాగ్రత్త పడాలన్నమాట. అంటే ఆర్థిక పరంగా నష్టాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం గనక ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. సరే, ఆర్థికంగా అనుకూలత అనేది ఇందాకే మనం చెప్పుకున్నాం. గురువు కనుక ద్వితీయంలో ఉంటే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అనుకున్నాము. కాబట్టి ఇక్కడ ద్వితీయంలో వచ్చినప్పుడు ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అకస్మాత్తుగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. బుధుని యొక్క ప్రభావం వల్ల తెలివైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పినది మనము ఈ సంవత్సరం అంతా కూడా గోచారం ఏ విధంగా ఉంటుందని, కాబట్టి మరొక్కసారి గోచారాన్ని విని ఆ తర్వాత మాత్రమే మీరు ప్రిడిక్షన్స్ వినేందుకు ప్రయత్నించండి. తర్వాత కుటుంబ సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం జరుగుతుంది. మృదు మధురంగా మాట్లాడతారు. అనేక సమస్యలకి సొల్యూషన్స్ కూడా మీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరే, వాహనాలు లాంటివి తీసుకోవాలనే ప్రయత్నం అయితే కనపడుతుంది. ఇందాకే చెప్పుకున్నాం, గురువు ఎప్పుడైతే ద్వితీయంలోకి వస్తాడో ఆర్థిక సంబంధ వ్యవహారాలలో అనుకూలతనిస్తాడు. కాబట్టి ఇక్కడ చాలా విషయాల్లో కూడా మీకు సుఖంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కోర్టు విషయాలలో కూడా జాగ్రత్త అవసరం. కోర్టు విషయాలు చాలా వరకు కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నిద్రలేమి వలన కలుగుతూ ఉంటాయి. సో స్లీప్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మాత్రం మీ సంబంధ బాంధవ్యాల గురించి ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సరే, కెరియర్ పరంగాను వ్యాపార పరంగాను నేను ఇందాకే చెప్పాను, వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి నెమ్మదిగా అభివృద్ధి అనేది, ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. కానీ ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేయటం, ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేయటం, దీంతో పాటు స్థల మార్పులు లాంటివి వాటి కోసం కూడా ప్రయత్నం చేయటం, ఇలాంటివి కూడా మీకు ఎక్కువ శాతం కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా మీకు నవంబర్ నుంచి జనవరి 25, 2027 వరకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏ గ్రహ ప్రభావంలో ఎక్కువగా ఉంటారు అంటే రాహు గ్రహ ప్రభావంలో ఎక్కువగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు, ఆకస్మికంగా తీసుకునే డెసిషన్స్, తర్వాత ఆర్థిక పరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, ఇలాంటి ప్రతి విషయం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. తర్వాత ఇక్కడ మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. సరే, ఇక్కడ ప్రయాణాలలో మాత్రం కొంత జాగ్రత్త అవసరము. ముఖ్యంగా రాహుకేతువులు మారిన తర్వాత, అది డిసెంబర్ 5 తర్వాత నుంచి రాహుకేతువులు మారుతారు గనక అక్కడి నుంచి మీరు కొంచెం ప్రయాణాలు లాంటివి చేస్తున్నా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నా, లేకపోతే ఎవరినన్నా కలుస్తున్నా మనిషిని మీతో పాటు కూడా తీసుకువెళ్ళటం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీంతో పాటు మీకు కలిసి వచ్చే కలర్స్ ఏమిటి, లక్కీ కలర్స్ ఏమిటి అని అంటే పచ్చ, అలాగే మీకు కలిసి వచ్చే జెమ్ స్టోన్ ఏంటి అంటే ఎమరాల్డ్, లక్కీ డేస్ ఏంటి అని అంటే బుధవారం. ఇవి మిథున రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా
పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలించామనంటే వీరికి ఆదాయం ఏ విధంగా ఉంది? ఆదాయం ఏమో 2 కనపడుతోంది, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలోకి వస్తాడు, ఇంకేముంది అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని అంటూ ఉంటాం. అలాంటిది ఆదాయం 2 కనపడుతోంది, వ్యయం 11 కనపడుతోంది. ఒకసారి మనం దీన్ని కూడా పరిశీలిద్దాం. జన్మరాశిలోకి గురువు రావటం అనేది చాలా వరకు నిజంగానే మంచి విషయం అండి. కాబట్టి ఏంటంటే జన్మరాశిలోకి వచ్చినప్పుడు అనేక విషయాలలో మనకి కొంచెం మార్పులు కనపడుతూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని గమనించండి, కర్కాటక రాశి వారికి గురువు ఎంత మంచి చేసినా కూడా ఈయన షష్టాధిపతి కూడా అవుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే భాగ్యాధిపతి రిజల్ట్స్తో పాటు షష్టాధిపతి రిజల్ట్స్ కూడా ఇవ్వటం కనపడుతూ ఉంటుంది. అందుకని కొంచెం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తర్వాత ఏంటంటే మీరు అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది, ప్రతి వారితోటి కూడా ఏదో ఒక విషయంలో గొడవ పట్టడం అనేది కనపడుతుంది, చాలా భావోద్వేగాలను కలుగుంటారు, సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఏంటంటే కర్కాటక రాశి వారికి గురువు ఉచ్చస్థితిలో రాశిలోకే వచ్చినా కూడా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా గురువు ద్వితీయంలోకి మారబోతున్నారు. కానీ ఒక విషయాన్ని చూడండి, కర్కాటక రాశిలో ద్వితీయంలో ఆల్రెడీ కేతు సంచారం నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు ద్వితీయంలోకి రావడం వలన కలిగేది ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. సరే, కొంతవరకు సుఖము, మాటకి తగిన గౌరవం లభించటం, ఆర్థికంగా అనుకూలత, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటాం. సరే, శని మొత్తం కూడా మనకి మీనరాశిలోనే సంచరిస్తున్నారు. కాబట్టి మీనరాశిలో అది కూడా భాగ్యస్థానంలో సంచరించడం ఉంటుంది. కాబట్టి ఏమిటి అంటే తల్లిదండ్రులకి సంబంధించి కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి, ఆపదలు, దుఃఖము, అలాగే శుభకార్యాలు లాంటివి ఏమన్నా చేయాలనుకుంటే వాటికి సంబంధించి పోస్ట్పోన్ లాంటివి చేసుకోవటము, కొంచెం ఎక్కువగా ధన నష్టం లాంటివి కలగటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఎట్లా చూసుకున్నా కూడాను, అలాగే రాహుకేతువులు కూడా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి కేతువు, అలాగే సప్తమంలోకి రాహువు మారుతారు. దీన్ని మనం అంతా పాజిటివ్గా కూడా చెప్పుకోం. కేతువు ఎప్పుడైనా సరే తప్పనిసరిగా వీరికి జన్మరాశిలోకి రావటం వలన అనారోగ్యాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు, అలాగే నిద్రాహారాలకు సంబంధించి ఇబ్బందుల్ని కలిగిస్తాడు. సప్తమంలో ఉండే రాహు అంటే సప్తమంలోకి రాహు మారుతారు గనక ఇక్కడ ఈయన అనేక నష్టాలను కలిగిస్తూ ఉంటాడు. మీరు గతంలో మీకు ఏవైనా అనుభవాలు ఉంటుంటాయి కదా, అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్కి తగినట్టుగా, అంటే వాటికి తగినట్టుగా, ఆ ఎక్స్పీరియన్సెస్కి తగినట్టుగా మీరు ఆలోచన చేసుకుంటూ ఇలా గనక ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ మీరు డెసిషన్స్ తీసుకోవాలి. పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా జాగ్రత్తగా కూడా ఉండాలి. సరే, ఇంకా మన కర్కాటక రాశి వారి మిగతా విషయాలను పరిశీలిద్దాం. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల కనపడుతోంది. కానీ ఇది మీ కష్టానికి తగిన ఫలితం కోసం మీరు ఇంకా ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు, వీటి గురించి ఆలోచన చేస్తారు. అవి తిరిగి వచ్చే అవకాశాలు ఎంతో కొంత మీకు కనపడుతూ ఉంటుంది. గృహ సంబంధిత ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గురుగ్రహ ప్రభావం వలన నూతన ఆదాయ మార్గాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సరే, కుటుంబ విషయంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన మంచిగా పరస్పర అవగాహన అనేది కనపడుతుంది. అలాగే శుభకార్య ప్రయత్నాల కోసం, అంటే శుభకార్యాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. పిల్లల అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. లేదా ఇంటికి సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. నూతన వస్తు వాహనాలు లాంటివి కొనుక్కోవాలన్నా, లేకపోతే వివాహాది శుభకార్యాలు లేదా ఇట్లాంటివి జరిగేందుకు అవకాశం ఉంది కనుక ఇది మీకు కొంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత కోర్టు కేసులు లాంటి వాటి గురించి మనం మాట్లాడాము అనంటే శత్రువుల వలన కొంత సమస్య అయితే ఉంటుందనే మనం చెప్పుకున్నాము. వాటికి సంబంధించి మీరు పరిష్కరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇవి ముందుకు సాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యపరంగా కంటికి సంబంధించి లేకపోతే మీ యొక్క చెవికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే నీటి సంబంధిత అంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం. సో బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సరే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉందనుకున్నాం. భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంచెం శ్రమ, ఒడిదుడుకులు ఉంటాయి అనుకుంటున్నాం. ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంతవరకు శ్రమకి గురవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పటికే వివాహమైన వారు ఎవరైతే ఉంటారో వీరు కొంత ప్రయత్నపూర్వకంగా రిలేషన్షిప్స్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార భాగస్వామ్యాలలో అదే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం అవసరం. సరే, ఉద్యోగాల్లో మాత్రం పరిస్థితి ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఉద్యోగాల్లో పెద్దగా మార్పులు లేవు. కానీ నవంబర్ 25, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు ఉద్యోగానికి సంబంధించి కొంచెం మంచి మార్పులు అయితే ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే దీంతో పాటు ఉన్నతాధికారులు మిమ్మల్ని గుర్తించేందుకు అవకాశం కూడా కనపడుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతుంటాయి. కొందరు మాత్రం మీరు కనుక విదేశాలకి వాటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో ప్రయత్నం ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశి వారికి ఏ గ్రహాల ప్రభావం వలన వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారో చూద్దాం. చంద్రుని రాశి కావడంతో అక్కడే గురువు కూడా ఉండటం వల్ల కొంచెం భావోద్వేగాలు ఇమోషనల్గా ఉండబోతున్నారు. సో దాని వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు శనేశ్వరుడు ఇంకా మనకి దశమంలోనే శనేశ్వరుడు వీరికి ఇంకా భాగ్యాల్లోనే సంచరిస్తున్నారు. కాబట్టి శనేశ్వరుడు భాగ్యాల్లోనే సంచరించడం వలన వీరికి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఇందాకే మనం బిగినింగ్లోనే చెప్పుకున్నాం, ముందర తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. డెసిషన్ మేకింగ్ విషయంలో కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయండి. తర్వాత ఈ సంవత్సరం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటంతో పాటు మనసుని గట్టిగా నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. భావోద్వేగాలకు లోను కాకుండా ఉండేందుకు చూసుకోవాలి. సమతుల్యంగా పరిస్థితులన్నిటినీ కూడా మేనేజ్ చేయటం నేర్చుకోవాలి. ఆత్మ పరిశీలన అనేది చాలా చాలా అవసరం. అది చేయడానికి ప్రయత్నించండి. ప్రయాణాలలో ముఖ్యంగా నీటి సంబంధమైన ప్రయాణాలు చేస్తుంటే గనక వాటికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత లక్కీ కలర్స్ ఏంటి అంటే తెలుపు, అలాగే వెండి కలరు. వెండి బాగుంటుంది మీకు. లేత నీలం కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. జమ్ స్టోన్ ముత్యం. లక్కీ డేస్కి వచ్చేసేపటికి సోమవారం. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం అయితే 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే దీంతో పాటు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. ఎప్పుడైనా సరే ఒక మంచి గ్రహం గనక ద్వాదశంలో కానీ, షష్టంలో కానీ, అష్టమంలో కానీ, ఇలాగా కొన్ని తృతీయంలో కానీ కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు అవి ఇచ్చే ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. గురువు ఎంత సింహరాశి వారికి మంచి చేసినా కూడా ద్వాదశంలో సంచరించడం అంత మంచి విషయం కాదు. కాబట్టి ఇక్కడ ద్వాదశంలో సంచరిస్తాడు. అది ఎప్పటి నుంచి అనే దాన్ని మనం చూద్దాం. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం గనక చూసుకుంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు వీరికి ఏకాదశంలోనే సంచరిస్తున్నారు. రాహుకేతువులు వీరికి ఒక రకంగా సింహరాశిలో కేతు సంచారము, అలాగే సప్తమంలో రాహు సంచారం నడుస్తున్న, అలాగే దీంతో పాటు ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో శని సంచారం నడుస్తున్న గురు సంచారం వలన కొంత వీళ్ళు సేవ్ అవుతూ రావటం కనపడుతోంది. బట్ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జూన్ 2వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 30వ తారీఖు 2026 వరకు వీరికి గురువు ద్వాదశంలో సంచరిస్తారు. అక్టోబర్ 31 నుంచి అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కూడా గురువు వీరికి జన్మరాశిలోకి సంచారం జరుగుతుందన్నమాట. శనేశ్వరుని మార్పు అయితే ఏమీ లేదు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహుకేతువులు మారబోతున్నారు. రాహు వీరికి షష్టంలోకి వస్తారు, అలాగే కేతువు వీరికి ద్వాదశాల్లోకి రావటం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయాలలో ఇప్పుడు ద్వాదశాల్లో సంచరిస్తున్న గురువు వల్ల జరిగే ఇబ్బందులు ఏమిటి అని అంటే భయం కలుగుతుంది, అలాగే మనకి చాలా భీతి కలుగుతుంది. దీంతో పాటు ఆస్తి సంబంధ విషయాలలో మీకు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత అనేక విషయాల్లో విచారం కూడా కలిగేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది.
సరే జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం, తర్వాత శత్రువులు అధికంగా ఉండటం, దీంతో పాటు స్థానచలనం ఉండటం, అధిక ఖర్చులు ఎక్కువగా ఉండటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అష్టమ శని దోష ఫలితాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి అష్టమ శని వలన సంతానానికి సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మిత్రుల వలన నష్టం కలగటం, మీకు క్షేమాన్ని ఇచ్చే వారి వలన కూడా, అంటే మీకు ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో, ఎవరి వల్ల మీరు ఆనందాన్ని పొందుతూ ఉంటారో, ఎవరి వలన మీకు క్షేమం కలుగుతూ ఉంటుందో వారి వలన కూడా మీకు నష్టము కలిగేందుకు అవకాశం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. దీంతో పాటు రాహువు సప్తమంలో సంచారము డిసెంబర్ వరకు అనుకున్నాం కాబట్టి ఈయన ఎటువంటి మంచి ఫలితాన్ని మనకి ఇవ్వడు. అయితే రాహువు ఎప్పుడైతే సింహరాశి వారికి షష్టంలోకి వస్తాడో ఇది ఈయన మీకు కొంత సుఖాన్ని కలిగిస్తూ ఉంటాడు. కేతువు ద్వాదశంలోకి వెళ్తాడు గనక ఇక్కడ మాత్రం ఈయన వృధా ఖర్చులు ఇచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మన సింహరాశి వారి గురించి చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు సింహరాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, గురువు ఎప్పుడైతే ద్వాదశంలో ఉంటాడో ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. అలాగే డిసెంబర్ 5 తర్వాత కేతువు కూడా మారతాడు కాబట్టి తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం విషయంలో మాత్రం గౌరవ మర్యాదల గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి మాత్రం నవంబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది. నవంబర్ అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ 31, 2026 నుంచి మనం జనవరి 25, 2027 వరకు మాట్లాడుకుంటున్నాం. ఈ సమయంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత కోసం ప్రయత్నించవచ్చు. అలాగే భాగస్వామ్యం వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతుంటే వాటి గురించి ఆలోచన చేయొచ్చు. దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏవైతే ఇష్యూస్ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తున్నాయో ఆ ఇబ్బందుల గురించి మీరు కొంత ఆలోచన చేయొచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు కూడా మీరు ఆసక్తిని చూపించేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పెద్దగా మూమెంట్ అయితే ఏమి ఇవ్వవు. అనారోగ్య సంబంధంగా అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే కనబడుతుంటే శత్రువులు అధికంగా ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటాయనంటేనండి, దీర్ఘకాలికంగా వాళ్ళ కోర్టు విషయాలు అనేవి నడుస్తూ ఉంటాయి. సో ఈ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చాలా బాగా పాజిటివ్గా ముందుకు రావాలన్నా, లేకపోతే ఈ పనులన్నీ అవ్వాలన్నా కొంత మీకు అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో అక్టోబర్ 31 నుంచి మాట్లాడుకుంటున్నాం, లేదా నవంబర్ 1 నుంచి కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి నవంబర్ 1, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు ఈ టైంలో మీ కోర్టు వ్యవహారాలు లాంటివి మీకు కుదిరేందుకు అవకాశం ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం, ఎప్పుడైతే జన్మరాశిలోకి సింహరాశిలోకి గురువు వస్తాడో అంటే అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు వివాహ శుభకార్యాలు చేసుకోవచ్చు. అలాగే సంబంధ బాంధవ్యాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీరు కనుక ఏమైనా పార్ట్నర్షిప్స్ వీటి గురించి ఆలోచన చేస్తుంటే అవి కూడా మీరు చేసుకోవచ్చు. సరే, ఇంకా కెరియర్ పరంగా కనుక మనం చూసుకున్నామనంటే కొంచెం కెరియర్ పరంగా ఆశించినంత గ్రోత్ అయితే కనిపించదనమాట. కొంచెం టైం పడుతూ ఉంటుంది, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగానే తీసుకెళ్ళండి, దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయకండి. మీకుండే కేపబిలిటీస్ అండ్ మీకున్న క్యాలిబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్పుడప్పుడు దాని గురించి మీరు అంటే దాన్ని ఎగ్జిబిట్ చేయటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఈ మొత్తం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ గ్రహాల వలన మీరు ఎక్కువగా ప్రభావం చెందుతున్నారు. ఒకటి సూర్యగ్రహం వలన ఎక్కువగా ప్రభావం చెందుతున్నారు, దీని వలన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే శనేశ్వరుని ప్రభావం వలన మీకు ఎక్కువగా ఆటంకాలు, పరీక్షలు, అవమానాలు, నిందలు, సడన్ ఈవెంట్స్ ఇవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సహనాన్ని కోల్పోకూడదు, అలాగే పేషెన్స్గా ఉండడానికి ప్రయత్నించాలి. వినయం అనేది కొంచెం అహంకారం పెరుగుతూ ఉంటుంది, వినయంతో ఉండటానికి ప్రయత్నించాలి. వినయంగా గనక ఉంటే తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధిస్తారు. సరే, ఇందులో ఇక్కడ విషయం ఏమిటి అనంటే కొంత మీకు వాహన ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మీ లక్కీ కలర్స్ ఏంటి అనంటే బంగారం రంగు ఏదైతే ఉంటుందో గోల్డ్ కలర్ అంటాం, గోల్డ్ కలరు, తర్వాత కొంతవరకు ఆరెంజ్ కలర్స్, రెడ్ కలర్స్ ఇవి మీకు సూట్ అవుతాయి. దీంతో పాటు మీరు కెంపు ధరించవచ్చు. ఇంకా కెంపుతో పాటు ఈ రాశి వారు కోరల్స్ కూడా ధరించవచ్చు. అలాగే మీకు బాగా కలిసి వచ్చేది మాత్రం ఆదివారం బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీటిని మీరు కొంచెం పరిశీలించుకొని జాగ్రత్తగా ముందుకు సాగడానికి మాత్రం ప్రయత్నించండి. ఇవి సింహరాశి వారి ఫలితాలు.
శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. పరాభవనామ సంవత్సరంకి సంబంధించి కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. అలాగే కన్యారాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం అయితే 8 కనపడుతోంది, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. అలాగే వీరికి మనం గనక పరిశీలిస్తే గురువు వీరికి ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్న సమయానికి గురువు వీరికి ఇంకా దశమంలోనే ఉన్నారు. తర్వాత ఈయన ఏకాదశంలోకి మారబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి అని గనక చూస్తే జూన్ 2, 2026 సంవత్సరం నుంచి అక్టోబర్ 30, 2026 సంవత్సరం వరకు వీరికి ఏకాదశంలో సంచరిస్తారు. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు వీరికి ద్వాదశంలో సంచారం ఉంటుంది, గురు సంచారం. అయితే శనేశ్వరుని మార్పు అయితే మనకేమీ కనిపించట్లేదు. శనేశ్వరుడు వీరికి సప్తమంలోనే సంచరిస్తున్నారు. అలాగే డిసెంబర్ 5 వరకు కూడా రాహుకేతువులకి సంబంధించి ఎటువంటి మార్పు కనిపించటం లేదు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మాత్రం రాహు వీరికి పంచమంలోను, కేతు వీరికి ఏకాదశంలోను మారటం మనకి కనపడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం గమనిద్దాము. గురువు వీరికి ఏకాదశంలోకి రావటం వలన వీరికి ఏం జరుగుతుందో. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి ఉంది. అలాగే నూతన కార్యక్రమాలు ఏవి మొదలు పెడుతున్నా అవి అనుకూలంగా ఉంటాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది, లాభం ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, శుభకార్యాలు లాంటివి జరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీరు చేసే ఏ పనులు అయినా కూడా మీకు విశేష లాభాలను కలిగిస్తూ ఉంటాయి. అయితే శనేశ్వరుని మార్పు అయితే మనం ఏమీ లేదనుకున్నాం గనక ఇక్కడ మాత్రం కొంచెం భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే స్త్రీ అంటే మీ భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, అలాగే ఏదో ఒక కారణంతో భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండటం, ప్రయాణాలలో ఇబ్బందులు లాంటివి కలగటం మీకు కనపడుతూ ఉంటుంది. సరే, రాహువు వీరికి డిసెంబర్ 5వ తారీఖు తర్వాత పంచమంలోకి వస్తారని చెప్పుకోవటం జరిగింది కనుక పంచమంలోకి వచ్చినప్పుడు రాహువు ధన నష్టాన్ని కలిగిస్తాడు, సంతానాన్ని దూరంగా ఉంచుతాడు, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు కలిగిస్తాడు. అలాగే కేతువు లాభస్థానాల్లో ఉండటం వలన సుఖాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం మిగతా గ్రహాల అనుకూలత కూడా చాలా వరకు అవసరం అని మాత్రం మీరు గ్రహించాలి. సో ఇప్పుడు ఇక్కడ వీరికి కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. సరే, ఈ సంవత్సరంలో ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వారికి అట్లీస్ట్ అక్టోబర్ 31 వరకు ఆర్థికంగా అనుకూలత ఉంది, ఆదాయం స్థిరంగా కనపడుతుంది. అలాగే ఎటువంటి ఖర్చులు ఉన్నా వాటికి తగినట్టుగా మీ సంపాదన ఉంటుంది. కొన్ని అనుకోని ఖర్చులు ఉన్నా వాటిని కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా మీరు చాలా వరకు జాగ్రత్తగా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు. కుటుంబంలో చాలా వరకు శాంతి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి, మెరుగుపడతాయి. అలాగే కుటుంబాల్లో శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ కార్యక్రమాలు అంటే కొత్తగా ఇల్లు ఏమైనా తీసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా వస్తు వాహనాలు తీసుకోవాలన్నా, భూ సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యంగా ఉంటాయి. ఇవి మీకు ఎప్పటి నుంచి ఆలస్యంగా ఉంటాయి అని అంటే అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కోర్టు వ్యవహారాల్లో ఆలస్యము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, జీర్ణ సమస్యలు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా ఉద్యోగానికి సంబంధించి కనుక చూసుకుంటాము అని అంటే ఉద్యోగంలో మంచిగా నూతన అవకాశాలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. అలాగే నెమ్మదిగా మీరు ముందుకు సాగేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బేసిక్గా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే కనుక వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతోపాటు నూతన వ్యాపారాభివృద్ధి గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సరే, ఇక్కడ ఏ గ్రహ ప్రభావం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతుంటారో చూద్దాం. బుధుడి వలన మీకు విపరీతమైన ఆలోచనలు అయితే కలుగుతూ ఉంటాయి. వాటి ప్రభావం వలన మీరు కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని చేయకూడని పనులు లేదా తొందరపాటుతనం వలన కలిగే ఇబ్బందులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి మీకు కలుగుతూ ఉంటాయి. ఏ విషయం అయినా సరే కొంచెం విశ్లేషించండి, ఒత్తిడికి గురి కాకండి, నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువగా ఆలోచన చేయటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇంకా మీకు వచ్చే లక్కీ కలర్స్ ఏమిటో చూద్దాం. లక్కీ కలర్స్ ఏంటి అని అంటే లేత గోధుమ రంగు, అలాగే మీకు ఆకుపచ్చలు అన్నీ బాగుంటాయండి. డార్క్ అయినా సరే, లైట్ అయినా సరే. దీంతో పాటు ఎమరాల్డ్స్ వాడండి. ఎమరాల్డ్స్ మీకు చాలా మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. లక్కీ డేస్కి వచ్చేటప్పటికి బుధవారం మీకు బాగా కలిసి వస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, అలాగే దీంతో పాటు
గురుగ్రహ మార్పుని బట్టి వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే వాటిని మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అలాగే వీరికి ఇప్పుడు గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. కానీ జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు వీరికి దశమంలో సంచరిస్తారు. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు గురువు వీరికి ఏకాదశంలో సంచరిస్తారు. శనేశ్వరుని మార్పు అయితే ఏమీ లేదు. శనేశ్వరుడు వీరికి షష్టంలో సంచరిస్తున్నారు. అలాగే రాహుకేతువులు కూడా అక్టోబర్ 5వ తారీఖు వరకు వీరికి పంచమంలోనూ ఏకాదశంలోనూ సంచరిస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహువు వీరికి చతుర్థంలోనూ, కేతువు వీరికి దశమంలోనూ మారబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, గురువు ఎప్పుడైతే వీరికి దశమంలోకి మారుతారో అప్పుడు ఉద్యోగంలోనూ వీరికి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. కొంచెం ధర నష్టం లాంటివి కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. అయితే అక్టోబర్ 31 తర్వాత నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, జనవరి 25 వరకు వీరికి ఏకాదశంలో సంచారం జరుగుతుంది అని. కాబట్టి అప్పుడు వీరికి సంతానానికి అభివృద్ధి ఉంటుంది. కొత్త పనులు ఏవైతే చేస్తున్నారో వాటిల్లో లాభం కలుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అనేక విషయాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మీరు ఈ టైంలో ఏ పనులు చేసినా కూడా మీకు విశేషమైన లాభాలను కూడా ఇస్తూ ఉంటాడు. శని వీరికి షష్టంలో ఉండటం వలన కొంతవరకు నెమ్మదిగా అంటే ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని తట్టుకునే సహనాన్ని, శక్తిని ఇస్తాడు. దాంతోపాటు శత్రువుల పైన కొంచెం మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలుగుతుంటే వాళ్ళపైన మనకి శత్రువుల పైన విజయాన్ని కలిగిస్తూ ఉంటాడు. అలాగే కొంచెం సౌఖ్యాన్ని పెంచేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూసుకున్నామనంటే డిసెంబర్ 5 తర్వాత రాహు వీరికి మకరంలో అంటే చతుర్థంలోకి మారబోతున్నారని చెప్పుకున్నాం కనుక ఇక్కడ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మనోబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే ఎటువంటి మానసిక పరమైన ఇబ్బందులు కలుగుతున్నా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కేతువు కూడా మారతాడు కనుక కేతువు వీరికి దశమంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఆర్థికంగా వీరికి అనుకూలతనివ్వటంతో పాటు లాభదాయకమైన పనులను కూడా చేపిస్తూ ఉంటాడు. సో బేసిక్గా ఇది మనం కొంచెం గమనించుకుంటాము. ఇప్పుడు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా కొంత వీరికి పురోగతి అయితే కనపడుతోంది. ఇందాకే మనం చెప్పుకున్నాము, అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు ఆర్థికంగా పురోగతి. అలాగే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి తగిన ఫలితం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఆదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి సంబంధించి గృహ అవసరాలకు సంబంధించి మీరు కుటుంబ కార్యక్రమాల కోసం అనేక ఖర్చులు కూడా మీరు చేస్తూ ఉంటారు. శుక్ర ప్రభావం వలన కొంతవరకు విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువగా మీరు దాని వైపు ఆకర్షితులయ్యేందుకు అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబాల్లో మాత్రం చాలా మంచి వాతావరణం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన చక్కగా పరస్పర అవగాహన, ఆ గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఈ పిల్లల అభివృద్ధి మీకు ఆల్మోస్ట్ అక్టోబర్ తర్వాత నుంచి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా నూతన వస్తువాహనాల గురించి కొంచెం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. వాటి వైపు ఆసక్తిని కనబరుస్తారు. సొంత ఇంటి కోసం ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. శత్రువుల వలన కలుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తగ్గేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొంచెం బరువు పెరుగుతూ ఉంటారు. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి కలుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా వ్యాయామం లాంటివి చేసేందుకు ప్రయత్నించాలి. ఇంకా మీకు జీవిత భాగస్వామి అలాగే పార్ట్నర్షిప్స్ వీటి గురించి ఆలోచన చేద్దాం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే సానుకూలత ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలతతో పాటు మీకు భార్యాభర్తల మధ్యన ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు ఎవరైతే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నారో, భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం లాభం అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సరే ఇంకా ఉద్యోగంలో ఎదుగుదల గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వలన కొంత గుర్తింపు కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోందనమాట. తర్వాత దీంతో పాటు కొత్త బాధ్యతలు లాంటివి వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు లాంటివి వచ్చేందుకు ఛాన్సెస్ అనేవి కనపడుతున్నాయి. మరి ఏ గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్‌కి గురవుతూ ఉంటారు అనేది చూద్దాం. ముఖ్యంగా శుక్ర, శని గ్రహ ప్రభావం వలన మీరు ఎక్కువగా ఇంపాక్ట్‌కి గురవుతూ ఉంటారు. శుక్రుడు మీకు సుఖ సౌకర్యాలను ఎలా అయితే కలిగిస్తూ ఉంటాడో, శని మీకు క్రమశిక్షణని నేర్పుతూ ఉంటాడనమాట. తర్వాత ఏంటంటే క్రమశిక్షణని నేర్పటం వలన మీరు ఇంకా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. జీవితంలో పని, కుటుంబము, వ్యక్తిగత అభిరుచులు వీటన్నిటి మధ్యన మీరు ఒక సమతుల్యత అంటే ఒక బ్యాలెన్స్ చేయటం అనేది మీరు నేర్చుకోవాలి. దేనికది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది గనక ప్రతిదానికి కూడా ఒక టైం ఇవ్వటము, దాన్ని బ్యాలెన్స్ చేయటం అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది చూపించాలి. అలాగే మీరు చేయడానికి ప్రయత్నించాలి. సరే తర్వాత ఏంటి అనంటే లక్కీ కలర్స్ కనుక మనం చూసుకున్నాం అనంటే లేత గులాబీ రంగు బాగుంటుంది. అలాగే ముదురు రంగు కలర్స్ అన్నీ కూడా మీకు బాగుంటాయి. ముఖ్యంగా బ్లూస్, ఆల్ డార్క్ బ్లూస్ అండ్ లైట్ బ్లూస్ ఇవి రెండు కూడా మీకు సూట్ అవుతాయి. డైమండ్ బాగుంటుంది. డైమండ్తో పాటు జిర్కాన్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రవారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అలాగే ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సరే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే గురువు వీరికి ఎక్కడ సంచరిస్తున్నారు అంటే ఇప్పుడు అష్టమంలో సంచరిస్తున్నారు. జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు వీరికి భాగ్యంలోను, అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు దశమంలోనూ సంచరిస్తారు. శనేశ్వరుని గతిలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు. ఈయన పంచమంలోనే సంచరిస్తున్నారు. రాహుకేతువులు కూడా రాహువు చతుర్థంలోను, కేతువు దశమంలోనూ సంచరిస్తున్నారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహుకేతువుల మార్పు మనకి కనపడుతోంది. కాబట్టి రాహు వీరికి తృతీయంలోను, కేతువు వీరికి భాగ్యంలోనికి మారబోతున్నారు. కాబట్టి ఈ విషయాలను మనం పరిశీలిద్దాం, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని. ముఖ్యంగా ఇక్కడ కనుక మనం పరిశీలిస్తే గురువు ఎప్పుడైతే వీరికి కర్కాటకంలోకి మారబోతున్నారో అంటే గురువు ఎప్పుడైతే వీరికి భాగ్యస్థానంలోకి రాబోతున్నారో అప్పుడు సకల సౌభాగ్యాలను ఆయన వృద్ధి చేస్తాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నిట్లోనూ అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు చక్కగా వీరికి ఒక రకంగా చెప్పాలంటే దశమంలోకి కూడా వచ్చేస్తాడు అక్టోబర్ 31 నుంచి. కాబట్టి ఇది కూడా కొంతవరకు పర్వాలేదు. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఇస్తాడు. సంతాన పరంగా కొంచెం చిన్న చిన్న సమస్యలను అయితే ఇస్తాడు. బట్ ఓవరాల్గా ఈయన మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటాడు. శని పంచమంలో సంవత్సరం అంతా కూడా సంచరించడం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆస్తి నష్టము, అలాగే సంతానానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉండటము, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా లేకపోవటము, అలాగే ఏ పని తలబెడుతున్నా అందులో ఏది కూడా క్లారిటీ రాకపోవటం, మనసు విచారంగా ఉండటం, చింతిస్తూ ఉండటం, కొంతవరకు అప్పుడప్పుడు చూడండి అసలు ఒక్కొక్కసారి నాకు మనం అంటాం కదా ఏంటో మనకి ఏం ఆలోచన చేసినా ఏది వర్కౌట్ అవ్వటం లేదు అని, అలాంటి ఇది ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. సరే వీటన్నిటితో పాటు కేతువు కర్కాటకంలోకి మారినప్పుడు మాత్రం ఈయన ఏమిటి అనంటే కొంచెం భాగ్యాన్ని ఈయన నష్టపరుస్తాడు అని చెప్తూ ఉంటాయి మనకి శాస్త్రాలు. అలాగే మకరంలోకి రాహు మారటం వలన వీరికి కొంత మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. సో ఒక రకంగా చూడండి ఇవన్నీ కూడా మనకు కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్నే ఎక్కువగా చూపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా మనం ఎట్లా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనే దాన్ని చూద్దాం. సరే వృశ్చిక రాశి వారికి ఇందాకే మనం చెప్పుకున్నాం భాగ్యంలోకి మారబోతున్నాడని చెప్పుకున్నాం. కాబట్టి ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు లాంటివి పెట్టేటప్పుడు కూడా మీరు చాలా వరకు పెట్టుబడులు జాగ్రత్తగానే పడతారు. అలాగే చిన్న చిన్న ఆకస్మిక ఖర్చులు ఉన్నా కూడా వాటిని మీరు తట్టుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
కుటుంబంలో మాత్రం కొంచెం చిన్న చిన్న అలజడులు లాంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇది మీకు అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు ఉంటుంది. మాటల వల్ల చిన్న చిన్న అపార్థాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. అలాగే నెమ్మదిగా వీటిని మీరు బయటికి రావడానికి, అంటే ఎటువంటి ఇబ్బందులున్నా ఇలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంది. పెద్దల వలన, అంటే మీ క్షేమం కోరుకునే పెద్దల వలన మీకు సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతూ ఉంటుంది. సరే, కొత్త వస్తు వాహనాల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాంటివి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలతో పాటు మీరు గృహ సంబంధమైన పనులు కూడా, అంటే గృహంలో ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావటం, కొత్త ఇల్లు వాకిలో కొనుక్కోవటమో ఇలాంటివి కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా ఉంటాయి. శత్రువుల వలన అనేక సమస్యలు ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం ఆటంకాలు అయితే కలుగుతూ ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో ఆల్రెడీ ఉన్నవారు, భాగస్వామ్యంలో ఉన్నవారు, వీరు నెమ్మదిగా దాన్ని అలా కొనసాగించుకుంటూ ముందుకు సాగేందుకు మాత్రం ప్రయత్నించాలి. మీ సంబంధ బాంధవ్యాలలో ఒక స్పష్టత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత అనుకూలత అనేది కనపడుతుంది. కానీ ఇది మీకు అక్టోబర్ 31 నుంచి కనపడుతుంది. వ్యాపారాల్లో మీకు ఆర్థికంగా కొంత అనుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు కనుక మంచి గుర్తింపు కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. సరే, ఈ రాశి వారికి ఎటువంటి గ్రహాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందో ఈ సంవత్సరం చూద్దాం. కుజుని ప్రభావం అనేది కొంత బాగా కనపడుతుంది. అలాగే రాహుగ్రహ ప్రభావం వలన అనుకోని మార్పులు చేర్పులు కూడా మీకు జీవితంలో కలుగుతూ ఉంటాయి. మొదట్లో ఈ మార్పులు చేర్పులు మీకు చాలా కష్టతరంగా కనిపించినా కూడా తర్వాత మాత్రం మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, నియంత్రణ అనేది మీరు పాటించాల్సి ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మీరు అనుకున్నట్టుగా ఇమీడియట్గా పనులు జరిగిపోవాలని మీరు ఏవైతే అనుకుంటారో అవి నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి కనుక వాటికి సంబంధించి మీరు ఎక్కువగా హైపర్ అయిపోయి మీరు ఎక్కువగా గొడవలు లాంటివి తెచ్చుకోకూడదు. సో నియంత్రణ, కంట్రోల్. సో ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే కంట్రోల్డ్గా ఉంటూ నెమ్మదిగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. సరే, ఇక్కడ లక్కీ కలర్స్ ఏమిటో చూద్దాము. ఎరుపు రంగు బాగుంటుంది, లేత గులాబీ బాగుంటుంది, దీంతో పాటు గోధుమ రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు రెడ్ కారల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు బాగుంటాయి అన్నమాట. లక్కీ స్టోన్స్ ఇవి మీకు. వీటితో పాటు దీంతో పాటు మీకు కలిసి వచ్చే డే, లక్కీ డే ఏంటి అని అంటే మంగళవారం. సో ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. సో వీటిల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ధనురాశి వారికి మాత్రం గురువు ఇప్పుడు సప్తమంలో సంచరిస్తున్నారు. కానీ జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు వీరికి అష్టమంలో సంచరిస్తారు. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు వీరికి భాగ్యాల్లో సంచరించబోతున్నారు. సో ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గురువు అష్టమంలో సంచరించినప్పుడు వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ప్రయాణాలలో చాలా వరకు అలసిపోవటం, అధిక ధన నష్టం కలగటం, దురదృష్టం ఎక్కువగా ఉండటం, ధనక్షయం ఎక్కువగా ఉండటం, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా ఎక్కువగా కలుగుతుంటాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే ఎప్పుడైతే సింహంలోకి, అంటే భాగ్యస్థానంలోకి మారుతారో అప్పుడు నెమ్మదిగా మీకు మీ ఐశ్వర్యం పెరుగుతుంది, సౌభాగ్యం వృద్ధి చెందుతుంది, అలాగే మీకు అదృష్టం కలుగుతుంది. దీంతో పాటు ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, అర్ధాష్టమ శని నడుస్తోంది మీకు. చతుర్థంలో శని సంచారం నడుస్తోంది. కాబట్టి దీని వలన కొంతవరకు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబంతోటి ఎక్కువగా సమయం గడపలేకపోతూ ఉంటారు. అలాగే బంధువులతోటి ఇబ్బందులు కలుగుతాయి. ఆస్తికి సంబంధించిన నష్టం కలుగుతూ ఉంటుంది. తర్వాత భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి కొంత చిన్న చితక అనారోగ్య సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. సరే, రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మారుతారు. కాబట్టి వీరికి రాహువు ఇప్పుడు తృతీయంలో సంచరిస్తున్నారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి వీరికి ద్వితీయంలోకి మారబోతున్నారు. దాని పరంగా వీరికి ఏమిటి అని అంటే, ఆర్థిక పరమైన విషయాలలో
మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించడం మంచిది. కేతువు అష్టమంలోకి మారతాడు కాబట్టి ఇక్కడ ఏమిటంటే ప్రమాదాలు లాంటివి రాకుండా చూసుకోవాలి. సో ధనురాశి వారు కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి ఇబ్బందికి అయితే మారబోతున్నారు. కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. గురువు ఉచ్చ స్థితిలోనే ఉన్నా కూడా అష్టమంలోకి రాబోతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సరే, ఆర్థిక పరమైన విషయాల్లో మనం ఇందాకే చెప్పుకున్నాం. అట్లీస్ట్ అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైం పీరియడ్లో మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతుంది. అలాగే మీ కృషికి తగిన ఫలితాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన లాభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా కొంచెం చిన్న చితక ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆస్తిపాస్తుల గురించి చాలా వరకు జాగ్రత్త వహించాలి. కోర్టు కేసులు లాంటివి అధికంగా ఉంటాయి. మీ యొక్క అన్నదమ్ములు సోదర సోదరీమణులతోటే ఆస్తికి సంబంధించిన విభేదాలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. సుఖము సౌకర్యము వీటి గురించి గనక మనం మాట్లాడితే అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక లోటు అనేది మాత్రం మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇంకా కోర్టు కేసులు ఇవి గనక చూసుకుంటే కోర్టు కేసులు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా ఎక్కడా కూడా మీకు అనుకూలత అనేది కనిపించదు. మీతో పాటే ఉంటూ మిమ్మల్ని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే శత్రువుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీరు ఎవరికైతే ఆర్థికంగా వారికి లాభం చేశారో వారు మీకు నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలలో పెద్దగా ఇక్కడ ఆశించినంత మార్పులు చేర్పులు అయితే ఏమీ లేవు. ఆల్రెడీ వివాహమైన వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ పరంగాను అలాగే వ్యాపార పరంగాను పెద్దగా మార్పులు అయితే గోచరించడం లేదు. ఉన్న ఉద్యోగాన్ని ఉన్న వ్యాపారాన్ని నెమ్మదిగా నిలబెట్టుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. సరే, మరి ఇంకా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి గ్రహ ప్రభావం వలన మీరు ఎక్కువగా పాజిటివ్ అండ్ నెగిటివ్ వైపు ఉంటారో చూద్దాం. గురుగ్రహ ప్రభావం వలన జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, గురువుల సేవ, తల్లిదండ్రులకి సేవ చేయటము, ఏ పైనైనా సరే కొంచెం మంచి పనులకి, మీ ఆర్థికపరమైన విషయాలు అంటే మీ ఆర్థికంగా మీకున్న మీరు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు కనుక అందులో కూడా మీరు నలుగురికి సహాయం చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మీ కర్మలను మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారనమాట. అందుకని ఏంటంటే దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే ధర్మాన్ని పాటించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మళ్ళీ గమనించండి, జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు ఒక స్ట్రగుల్ ఉంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ధర్మంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఉండడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. చెయ్యాలని కూడా చెప్పుకుంటున్నాం. సరే, ఇంకా తర్వాత విషయం ఏమిటో చూద్దాం. ఇంకా బేసిక్గా ఇక్కడ మీకు కలిసి వచ్చే లక్కీ కలర్స్ ఏమిటి అని అంటే పసుపు రంగు మీకు కలిసి వస్తుంది. అలాగే మీకు బంగారు రంగు కూడా కలిసి వస్తుంది. జెమ్ స్టోన్స్లో మీకు ఎల్లో సఫైర్, పుష్యరాగం, కనక పుష్యరాగం బాగుంటుంది. లక్కీ డేస్లో మీకు గురువారం కలిసి వస్తుంది. ఇవి ధనురాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. సరే, మనం కనుక పరిశీలించామనంటే మకర రాశి వారికి షష్టంలో గురు సంచారం ఇప్పుడైతే నడుస్తోంది. కానీ జూన్ 2, 2025 నుంచి అక్టోబర్ 30, జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు వీరికి సప్తమంలో సంచరించబోతున్నారు. సో సప్తమంలో గురు సంచారం ఏ విధంగా బాగుంటుందో చూద్దాం. సప్తమంలో సంచారం చేయటం వలన వీరికి శుభ ప్రయత్నాలు అంటే మామూలుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల వలన ఒకరి వలన ఒకరికి సుఖం లభిస్తుంది. పుత్రుల వలన అనుకూలత ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రయాణాలు లేకపోతే మీరు చేసే వ్యాపారాలు వీటన్నిటిలో కూడా మీకు కొంత లాభం అనేది కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీని తర్వాత ఏమవుతుంది అనంటే అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 24, 2027 వరకు వీరికి గురువు అష్టమంలోకి మారబోతున్నారు. కాబట్టి దీనివలన ఏమవుతుందంటే ప్రయాణాలలో వీరు చాలా అలసిపోవటము, ప్రయాణ మూలకంగా ఇబ్బందులకి గురి కావటం,
అనారోగ్య పరిస్థితులు ఉండటం, దురదృష్టం ఎక్కువగా ఉండటం, కష్టాలు ఎక్కువగా ఉండటం, తర్వాత ఏంటంటే క్లేశాలు అంటే అవమానాలు, నిందలు ఇవి మీకు ఎక్కువగా కలగటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. శని ఏమి ఇక్కడ మనకి మారటం లేదు. శని మీకు తృతీయంలోనే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి తృతీయంలో ఉన్న శని ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు ఇవ్వటం, ధనానికి సంబంధించి అభివృద్ధిని ఇవ్వటం, అలాగే మీకు సేవకులు అంటే మనం ఎవరైనా సరే మనకి సహాయం చేసేవారు అని అనుకోవచ్చు. కాబట్టి సహాయం చేసేవారి వలన మనకి లాభం కలుగుతూ ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి రాహుకేతువులు మారబోతున్నారు. కాబట్టి రాహువు వీరికి జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. కాబట్టి జన్మరాశిలోకి మారుతున్నప్పుడు తప్పనిసరిగా అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు కేతువు మీకు సప్తమంలోకి మారుతూ ఉంటారు. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యం వలన జాగ్రత్తగా ఉండాలి. నూతన ప్రయాణాలు, నూతన ఉద్యోగ వ్యవహారాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి జాగ్రత్తలు ఇలాంటివి అనేకం ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితులకు తగినట్టుగా జాగ్రత్తగా మకర రాశి వారు మాత్రం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడా కూడా మీరు అటు ఇటు గనక ఏదైనా రాంగ్ స్టెప్స్ తీసుకుంటే ఇబ్బందికి పట్టడం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ మనం పరిశీలిద్దాం. ఆర్థిక పరమైన విషయాల్లో ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అక్టోబర్ 31 వరకు మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. కొంతవరకు అనుకూలంగానే ఉంది. అనేక విషయాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకుందాం, భాగస్వామ్యం వలన లాభం అనుకుందాం, వ్యాపారాభివృద్ధి అనుకుందాం, నూతన పెట్టుబడులు అనుకుందాం, ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే మనకి గురువు అష్టమంలోకి వచ్చేస్తాడో అంటే అక్టోబర్ 31 నుంచి 2026 2027 జనవరి 25 వరకు నూతన పెట్టుబడుల విషయాల్లో బాగుంటుంది. కానీ చాలా విషయాలలో మాత్రం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు, అవమానాలు, నిందలు, కోర్టు విషయాలలో జాప్యం ఉండటం, ఏ పని అనుకుంటున్నా అవ్వకపోవటం, తర్వాత ఖర్చులు అధికంగా ఉండటం. అంటే మీ ప్లానింగ్ ఇందాకే నేను చెప్పినట్టు మీరు ప్లానింగ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత కుటుంబ బాధ్యతల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇందులో స్థానచలనము, బదిలీలు, మీరేమైనా సొంత ఇళ్ళు లాంటివి లేకపోతే ఏమైనా వెహికల్స్ లాంటివి అమ్మాలనుకుంటున్నా వీటికి సంబంధించి మీకు ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు బాగుంటుంది అనమాట. ఆర్ నవంబర్ నుంచి తీసుకుందాం. నవంబర్ 1, 2026 ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అక్టోబర్ 31 నుంచి అసలు మామూలుగా మనకి గురువు సింహంలోకి మారబోతున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఈ టైం ఫ్రేమ్లో మీరు తీసుకోవచ్చు. ఇలాగ ఏదైనా ఇల్లు అమ్మాలన్నా, లేకపోతే మీరు ఏమైనా ఆస్తులు లాంటివి అమ్మాలనుకుంటున్నా, మీరు ఏమైనా వెహికల్స్ లాంటివి అమ్మాలనుకుంటున్నా, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలన్నా, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, లేకపోతే మీరే మీ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఏదన్నా ట్రాన్స్ఫర్స్ లాంటివి అవ్వటం, ఇలాంటివి మీకు కనబడుతూ ఉంటాయి. అయితే కుటుంబంలో మాత్రం మీకు చాలా వరకు కూడా బరువు బాధ్యతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు మీ పైన ఆధారపడటం అనేది ఎక్కువగా కనపడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించినట్టుగా మీకు లభించకపోవటం కూడా కొంత మీకు నిరాశను కలిగిస్తుంటుంది. ఇక్కడ మనం రెండూ మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్గా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒకటి అక్టోబర్ 30 వరకు అసలు మీరేం భయపడక్కర్లా. అక్టోబర్ 31 తర్వాత కొంచెం బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కొంచెం గమనించుకొని చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే కొత్త కోర్టు కేసులు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయండి. ఇవేవి అసలు ఆలస్యంగా స్టార్ట్ అవుతాయి, లేకపోతే స్టార్ట్ అవుతాయిలే అని అనుకుంటే అవి పోస్ట్పోన్ అవుతాయి. తర్వాత శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాం. మోకాళ్ళకి సంబంధించి ఇబ్బందులు, కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు, కాళ్ళకి తరచుగా దెబ్బలు లాంటివి తగులుతూ ఉండటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత వైవాహిక జీవితం మాత్రం కొంతవరకు మెరుగవుతుంది. అక్టోబర్ వరకు బాగుంటుంది. అలాగే మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎక్కడైనా పెట్టుబడులు లాంటివి పెట్టాలనుకుంటున్నా వీటన్నిటిలోనూ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఏంటి అంటే శ్రమ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా మనకి కనిపించటం లేదు. అయితే ఏంటంటే మీరు కనుక ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఇంక ఇక్కడ బేసిక్గా ఏ ప్లానెట్స్ మీ యొక్క
ఈ రాశి వారిని, మకర రాశి వారిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఈ సంవత్సరం చూద్దాం. బేసిక్గా మకర రాశి వారికి అధిపతి ఎవరు అంటే శనేశ్వరుడే. కాబట్టి శని కొంచెం మీ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ అనుభవాల్లోకి తీసుకొస్తూ ఉంటాడనమాట. అలాగే మీరు ఎప్పుడో చేసిన కర్మ ఫలితాలకి అనుభవానికి రావటము, వాటిని మీరు కొంత గోత్రు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఎప్పుడో ఎక్కడో మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు ధన సహాయం చేయటం ఉంటుంది. వాళ్ళు తిరిగి ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయం. సో ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే ఎప్పటి నుంచో మిగిలిపోయిన కార్మిక్ దోషాస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే కార్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం కదా, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఈ సంవత్సరం అంతా కూడా మీరు క్రమశిక్షణతోటి, సహనంతోటి, ఓర్పు నేర్పుతోటి ఉండేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు. చాలామంది ట్రెక్కింగ్కి దానికి వెళ్తూ ఉంటారు చూసారా, ప్రయాణాలు చేసేటప్పుడు ట్రెక్కింగ్కి వెళుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. లక్కీ కలర్స్, ఆల్ కలర్స్ ఆఫ్ బ్లూ, ఆల్ డార్క్ అండ్ లైట్ కలర్స్ ఆఫ్ బ్లూ, అలాగే గోధుమ రంగు, బ్లూ సఫైర్స్ మీకు బాగుంటుంది. శనివారం మీకు కలిసి వచ్చే వారం. ఇవి మకర రాశి వారి ఫలితాలు. శుభం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. అలాగే ముందుగా మా కుంభరాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి మనం గనక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఇప్పుడు గురువు పంచమంలో సంచరిస్తున్నారు. కానీ గురువు వీరికి జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30 వరకు వీరికి షష్టంలోకి మారటం అనేది మనం పరిశీలించవచ్చు, అంటే గమనించవచ్చు. కాబట్టి ఎప్పుడైతే వీరికి గురువు షష్టంలోకి వస్తారో అప్పుడు శత్రు పీడ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువర్గీయుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళ వలన కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయన్నమాట. అయితే అక్టోబర్ 31, 2026 నుంచి 2027 జనవరి 24 ఆర్ 25 వరకు కూడా గురువు వీరికి సింహంలోకి మారబోతున్నారు. సో సింహంలోకి మారిన తర్వాత వీరికి మంచి ప్రయాణాలు లాంటివి ఉండటము, తర్వాత భార్యాభర్తల మధ్యన అనురాగం పెరగటము, పుత్రుల వలన లేదా పుత్రిక వలన లేదా సంతానం వలన అనుకూలత ఉండటము, ఇలాంటివన్నీ కనపడతాయి. దీంతోపాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సరే, ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే కుంభరాశి వారికి వీరికి మాత్రం ఏల్నాటి శని ప్రభావం అనేది ఇంకా ఉంటుంది కనుక వీరు మాత్రం కొంచెం సంతానానికి సంబంధించి నష్టం లాంటిది కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ధన నష్టం లాంటిది కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే రాహువు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు మారడం లేదు. కానీ డిసెంబర్ 5, 2026 తర్వాత రాహువు వీరికి ఒక రకంగా ద్వాదశంలోకి మారబోతున్నారు. అలాగే కేతువు వీరికి షష్టంలోకి మారబోతున్నారు. కాబట్టి ద్వాదశంలోకి మారిన రాహు వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కేతువు షష్టంలో మారటం వలన కొన్ని ఇబ్బందులని మీరు అధిగమించగలరు. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ కూడా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీకి చాలా విరుద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ఇది ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుందో మనం ఈ ప్లానెటరీ పొజిషన్ని కొంచెం పరిశీలిద్దాము. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో మనం ఒకసారి పరిశీలిద్దాము. ఇప్పుడు ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కనుక మనం పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాల్లో సప్తమంలోకి మారాలి అంటే అక్టోబర్ 31 రావాలి. జనవరి 25 వరకు ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త పెట్టుబడులు వీటిల్లో మీకు లాభాలు రావచ్చు. ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా కొంచెం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సరే, ఎప్పుడైతే గురువు వీరికి సప్తమంలోకి అంటే సింహరాశిలోకి వస్తారో అప్పుడు వీరికి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు లాంటివి అనుకూలిస్తాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. నూతన భాగస్వామ్యం లాభాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
కొంతమందికి కుటుంబంలో కొత్త సభ్యులు రావటము, వారి వలన ఆనందం కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క ఉన్నతి గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వీటికి సంబంధించి కొంచెం పనులు ఆలస్యంగా కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో శత్రువుల వలన ఎక్కువగా మీకు చికాకులు, సమస్యలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ శత్రువులు మిమ్మల్ని సడన్ గా పోక్ చేస్తూ ఉంటారు. ఏదో సడన్ గా మిమ్మల్ని ఒక మాట అంటాం, సడన్ గా మామూలుగా క్వైట్ గా ఉంటారు, ఎప్పుడో ఒక మాట అనేస్తూ ఉంటారు. దాని వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతుంటారు. నాడీ సంబంధిత అంటే వెయిన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి వలన కూడా మీరు సమస్యలకి గురవుతూ ఉంటారు. సరే, వివాహ ప్రయత్నాలు ఇందాకే చెప్పుకున్నాం. ఉద్యోగాల్లో మీరు కొంత ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో గ్రోత్ గురించి ఎక్కువగా మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికిప్పుడు ఉద్యోగాల్లో ప్రత్యేకించి మార్పులు అయితే కనిపించడం లేదు. కానీ గురువు షష్టంలోకి వచ్చిన తర్వాత మీకు కొంత మార్పులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. విత్ ఇన్ ద కంపెనీ అనుకోవచ్చు. బట్ ఈ మార్పులు ఏవి చాలా హ్యాపీగా ఉంటాయని చెప్పుకోవడానికి ఉండదు. ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. తర్వాత వ్యాపారంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. సరే, ఎటువంటి గ్రహాల ప్రభావం అనేది ఈ రాశి వారికి సంవత్సరం అంతా ఉంటుందో చూద్దాం. ఒకటి, కుంభరాశి వారికి కూడా శనేశ్వరుడే వీరికి కుంభరాశికి ప్రధానంగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి శనేశ్వరుడు ఎలా ఉంటాడు అనంటే మనం ఒక చేసిన కర్మకి సంబంధించి వాటికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి గతంలో మీరు చేసిన శ్రమకి తగిన ఫలితాలను ఇవ్వటంతో పాటు మీరు ఇప్పుడు చేసే కర్మ ఫలితం ఏవైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా మీకు కొంత రిజల్ట్స్ అనేవి ఇచ్చేందుకు ఎక్కువగా ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. సో దాన ధర్మాలు చేయటం కానీ, మంచి పనులు చేయటం కానీ, ఎవరికైనా సరే హెల్ప్ చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా సహాయం చేయటం కానీ, ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది అంటే వారికి ఏదో ఒక రకంగా మీ వంతు సాయంగా మీరు ముందుకి వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తూ ఉండాలి. అలా చేయటం వలన ఏమవుతూ ఉంటుందంటే మీరు చాలా వరకు కొంచెం మీ కర్మ ప్రక్షాళన అంటాం కదా, అలాంటివి మీరు క్లియర్ చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇది మాత్రం చాలా చాలా అవసరం. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి. సరే, మీకు కలిసి వచ్చే కలర్ ఏంటి అని అంటే వైలెట్, అలాగే నీలము. ఆల్ బ్లూస్ అండ్ వైలెట్స్ మీకు బాగుంటాయి. ఎమెథిస్ట్ స్టోన్ మీకు చాలా చాలా బాగుంటుందండి. కాబట్టి ఎమెథిస్ట్ స్టోన్ తీసుకోండి. లక్కీ డేస్ మాత్రం సాటర్డేస్. సో ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం. మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. అలాగే మీనరాశి వారి అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సరే, మీనరాశి వారికి ఆదాయం అయితే 11, ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది, రాజపూజ్యం 7, అవమానం 2. గురువు మారటం అనే దాని మీదే మనం ఎక్కువగా మన అనాలిసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు వీరికి ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉన్నారో చూద్దాం. జూన్ 2, 2026 వరకు కూడా జూన్ వీరికి చతుర్థంలోనే సంచరిస్తున్నారు. తర్వాత మాత్రం వీరికి పంచమ స్థానంలోకి మారబోతున్నారు. కాబట్టి ఏంటంటే పంచమంలోకి మారిన గురువు వలన మంచి మిత్రులు కలవటము, సత్సాంగత్యం ఉండటము, ప్రభువుల అనుకూలత అంటే మీ యొక్క ఉద్యోగస్తులైతే మీ యొక్క మేనేజర్స్, సీనియర్స్ వీరి వలన అనుకూలత, వ్యాపారస్తులైతే మీకు మీరే రాజులు కాబట్టి మీ సహోద్యోగుల వలన అనుకూలత, అలాగే ఎవరైనా మినిస్ట్రీస్లో ఉన్నారు లేకపోతే పొలిటికల్గా ఉన్నారు వారికి కూడా వాళ్ళ ఒక పై అధికారుల వలన అనుకూలత, ఆర్థికంగా బాగుంటుంది, సంతానానికి అనుకూలంగా ఉంటుంది, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ప్రయత్నం అనేది బాగుంటుంది. అయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 24, 2027 వరకు కూడా షష్టంలో ఉంటాడు. కాబట్టి ఏమవుతుందంటే శత్రుపీడ ఎక్కువగా ఉండటం, అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెళ్ళ మధ్యన, అలాగే మీ యొక్క బంధుమిత్రుల మధ్యన ఎక్కువగా అంటే ఇబ్బందులు ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే జన్మరాశిలోనే ఏల్నాటి శని దోషం అనేది ఇంకా ఉంది గనక ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే అనవసరపు భయాందోళనలు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం, అలాగే కొంచెం పెద్దలకి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయన్నమాట. అందుకని పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. సరే, రాహువు కేతువు ఈ 2 గ్రహాలు కూడా డిసెంబర్ 5, 2026 నుంచి మారబోతున్నారు. కాబట్టి ఏంటంటే వీరికి రాహువు మకరంలోకి వస్తారు, ఏకాదశంలోకి వస్తాడు గనక సుఖాన్ని ఇస్తాడని చెప్తారు. కేతువు పంచమంలోకి వస్తాడు గనక ధన నష్టాన్ని ఇవ్వటంతో పాటు సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, ఆలోచన ధోరణిలో
మార్పులను ఇస్తూ ఉంటాడు. అలాగే మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, ఇలాంటివి ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. సో మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఈ విధంగా ఉండబోతోందని చెప్పుకుంటూ వీళ్ళకి అసలు ఇంకా అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, మిగతా విషయాల్లో ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సరే, మీనరాశి వారికి మనం చెప్పుకున్న విషయాల్లో ప్రధానంగా ఏమిటి అని అంటే వీరికి పంచమము, ఆ తర్వాత షష్టము, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. కాబట్టి పంచమంలో సంచరించినంత వరకు కూడా ఆర్థికంగా వీరికి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఆదాయం పెరిగే మార్గాలు కనపడుతూ ఉంటాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగినట్టుగా ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది. అనుకోని విధంగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులని మాత్రం నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఆనంద వాతావరణం అయితే కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని నెమ్మదిగా మీరు ఆ సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇంకా సుఖ సౌకర్యాలు కూడా కొంతవరకు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు గనక జూన్ లోపల ఇల్లు గనక మారితే, ఇల్లు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు గనక మారితే అందులో కూడా మీకు సుఖశాంతులు లాంటివి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం అక్టోబర్ 31 రావాల్సిందే. అక్టోబర్ 31, 2026 నుంచి జనవరి 25, 2027 వరకు మీకు ఈ కోర్టు విషయాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. శత్రువుల వలన వచ్చే సమస్యలను మీరు వాటిని మాత్రం పరిష్కరించుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా మాత్రం నీటి సంబంధిత అంటే ఎక్కువగా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఎయిర్ బార్న్ ప్రాబ్లమ్స్, ఎయిర్ రిలేటెడ్ గాను వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నాలు అనేవి కొంచెం కొనసాగుతూ ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి వీటిని మీరు అధిగమించాలి. కెరియర్ పరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు ఆల్రెడీ పంచమంలోకి వస్తాడు గనక ఆల్రెడీ ఉద్యోగం మారిన వారికి కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉండటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, ప్రయాణాలు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మీరు కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారాల్లో కూడా అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బట్ ఆల్రెడీ చేంజెస్ ఏవైతే జరిగాయో ఆ చేంజెస్లోనే మీరు కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మరి ఏ గ్రహాల వలన మీరు ఏ గ్రహ ప్రభావం వలన ఏ గ్రహ ప్రభావంతో మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు ఈ సంవత్సరం అంతా అనేదాన్ని చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహ ప్రభావం వలన ఆయన కూడా పంచమంలోకి వస్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక చింతన, భావన ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి ఆలోచన ఎక్కువ చేస్తారు. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనపరుస్తారు. ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే పాత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయటం, వాటిలో ఏమైనా చేంజెస్ లాంటివి చేసుకోవాలా అనుకోవటం, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్త జీవితం కోసం మీరు మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. న్యూ లైఫ్ అంటాం కదా, దానికోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు పాటించాల్సింది ఏమిటి అంటే భక్తి అండ్ సేవ. ఎక్కువగా సేవ చేయండి, ఎక్కువ భక్తి మార్గంలో ఉండండి, ఆధ్యాత్మిక చింతన, భావన పెంచుకోవడానికి ప్రయత్నించాలి. దీనివలన ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇంకా మీకు కలిసి వచ్చే కలర్స్ ఏంటో చూద్దాం. లక్కీ కలర్స్ ఏంటి అని అంటే పసుపు, తెలుపు, అలాగే జెమ్ స్టోన్, ఎల్లో సఫైర్, కనకపుష్యరాగం, దీంతో పాటు లక్కీ డేస్ గురువారం. సో ఓవరాల్గా ఇక్కడ మనం అంటే మీనరాశి వారి ఫలితాలను గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే మీనరాశి వారు జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలో వాటి గురించి కూడా చెప్పుకోవటం జరిగింది. కాబట్టి పరాభవ నామ సంవత్సరం మీనరాశి వారికి ఇంకా సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి.